గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కు ర్యాంకులు రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 22 ఫస్ట్ ర్యాంకులతో 20,000కు పైగా అడ్మిషన్లు కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సీఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో సీఏ కోర్సుకు క్రేజ్ వచ్చిన తర్వాత ప్రారంభించిన సంస్థ మాస్టర్ మైండ్స్ కాదు. సీఏ కోర్సుకు ఇంత క్రేజ్ తెచ్చిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మాస్టర్ మైండ్స్ కోచింగ్ తీసుకుని సీఏ కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎంపీసీ విద్యార్థి సాయి బ్రహ్మతేజ కూడా ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రకాష్ గారు, సీఏ కోర్సుకు పూర్తయిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? డెఫినెట్గా మిగతా కోర్సెస్తో మీరు దేంతో కంపేర్ చేసినా కూడా సీఏ కోర్సులో ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ ఉంటాయండి. 100% జాబ్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా కోర్సెస్ ఎలా ఉంటాయంటే, మీరు ఏ కోర్స్ అయితే చదువుకున్నారో, ఏదైతే మీరు చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి రంగంలోనే మీరు సెటిల్ అవ్వాలండి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంపెనీల్లోనే మీరు జాబ్ చేయాలి. ఏ కారణం చేత ఆ సెక్టర్, ఆ రంగం గనక వీక్గా ఉంటే సో ఆటోమేటిక్గా మీరు జాబ్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అదే సీఏ కోర్సులో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, ప్రతి రంగంలోనూ చార్టెడ్ అకౌంటెంట్ కావాలి. ఈవెన్ టూరిస్ట్ కంపెనీస్కి కావాలి, కన్స్ట్రక్షన్ కంపెనీస్కి కావాలి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాలి. ఎక్కడ మనీ ఉంటుందో ఆ మనీని మేనేజ్ చేయడానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలండి. దీంతో ఏమవుతుందంటే, ఒక రంగంలో మీకు ఆపర్చునిటీస్ లేకపోయినా కూడా చాలా ఈజీగా మీరు ఇంకొక రంగానికి షిఫ్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండో, చాలామంది ఏమనుకుంటారంటే సీఏ చదివితే కేవలం ఇండియాలో మాత్రమే ఆపర్చునిటీస్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఈవెన్ అమెరికా లాంటి కంట్రీలో హయ్యెస్ట్ శాలరీ డ్రా చేసేది ఇంజనీర్స్, డాక్టర్స్ కాదండి. వాళ్ళకంటే ఎక్కువ శాలరీ డ్రా చేసేది ఫైనాన్స్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్. కాబట్టి ఆపర్చునిటీస్ వైజ్ ఒక్క 1% కూడా స్టూడెంట్ డౌట్ పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ కోర్సులో ఉండదండి. అండ్ మూడో ప్రధానమైనటువంటి విషయం, సీఏ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే, వన్స్ మీరు సర్టిఫికేట్ మీ చేతికి వచ్చే టైంకే మీరు ఒక 3 years ఆర్టికల్షిప్ కూడా పూర్తయిపోయి ఉంటుంది. అంటే రెడీ ఫర్ జాబ్. అటు థియరీ నాలెడ్జ్, ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండూ కూడా మీరు సర్టిఫికేట్ తీసుకునే రోజుకే ఉంటాయి. కాబట్టి రెడీ ఫర్ జాబ్ అనేటువంటి సిచ్యువేషన్ ఒక సీఏ కోర్సులో మాత్రమే ఉంటుందండి. ఓకే, సాయి బ్రహ్మతేజ, నువ్వు ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్వే కదా? ఎంపీసీ. ఓకే, మరి అక్కడ 10th క్లాస్లో 513 మార్క్స్ వచ్చాయి. అలాగే ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే 90% వచ్చింది. సో మరి ఇలా రావడానికి మెయిన్, అలాగే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మీకు ఎలాంటి సహకారం అందించారు? చెప్పాలంటే ఫస్ట్ నాకు సీఏ అనేది కామర్స్ మొత్తం కొత్తగా ఉండేది ఫస్ట్లో. అండ్ ఐ వాజ్ వండరింగ్ వెదర్ టు పర్స్యూ సీఏ ఆర్ డూ బీటెక్. అండ్ అట్ ద టైమ్ నాకు మాస్టర్ మైండ్స్ మాట్లాడారు, మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మోహన్ గారితో కానీ వాళ్ళతోటి. అండ్ వాళ్ళు ఇచ్చిన అకాడమిక్ ప్రోగ్రామ్ గురించి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, అండ్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కానీ, అండ్ ఇట్ రియలీ మోటివేటెడ్ మీ టు డూ సీఏ. అండ్ ఆఫ్టర్ జాయినింగ్ దేర్ అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ మీ అలాట్. అండ్ కంటిన్యూస్ ట్రాకింగ్ ఆఫ్ మై ప్రోగ్రెస్, ఇట్ ఆల్సో హెల్ప్ మీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ప్రకాష్ గారు, సీఏ కోర్సులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అలాగే సీఏ కోర్సు ఏ బ్రాంచెస్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా సీఏ కోర్సులో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు అండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ముందుగా సిపిటి అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వన్స్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక ఐపీసీ అనే స్టేజ్ ఉంటుంది. అది 9 months ఉంటుంది. వన్స్ ఐపీసీ పూర్తయితే కనుక ఒక 3 సంవత్సరాల పాటు ఒక ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మన అసిస్టెంట్స్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఆర్టికల్షిప్ అంటారు. ఇంకొక 1 yearలో ఆర్టికల్షిప్ పూర్తయిపోతుంది అనగా మీరు సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయించండి. ఇక సీఏ ఫైనల్ అయితే లాస్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 స్టేజెస్ పూర్తి చేస్తే కనుక ఒక స్టూడెంట్ని మనం క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటాం. ఇక సిపిటి విషయానికి వస్తే కనుక ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఏ గ్రూప్ వాళ్ళైనా సరే సీఏ కోర్స్ రాయించండి. అంటే సిపిటి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఎంఈసీ, సిఈసీ వాళ్ళు మాత్రమే రాయొచ్చు అని అనుకుంటారు. అలా ఏం లేదంటే ఈ కోర్సు డిజైన్ చేసేటప్పుడే అందరినీ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లాంటి సంస్థలు తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ మా దగ్గర చదివే వాళ్ళు సగం మంది ఇంటర్మీడియట్లో ఎంఈసీ ద్వారా సీఏ చదివే వాళ్ళు ఉంటారు. ఇంకో సగం మంది ఇంటర్మీడియట్లో ఎంపీసీ ద్వారా సీఏ చదివే వాళ్ళు ఉంటారు. వేరస్
ఇంటర్మీడియట్లో ఎంఈసీ ఆఫర్ చేయని కాలేజెస్లో మీరు తీసుకుంటే 90% ఎంపీసీ ద్వారా వచ్చే స్టూడెంట్సే ఉంటారండి. సో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ కోర్స్ చదవచ్చు. ఇక సిపిటీలో 4 పేపర్లు ఉంటాయండి. అకౌంట్స్, మర్కంటైల్ లా, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ అండ్ స్టాట్ కలిసి ఉంటుందండి. సో ఒక ఎంఈసీ స్టూడెంట్ని మీరు తీసుకుంటే కనుక అతనికి అకౌంట్స్ తెలుసు, ఎకనామిక్స్ తెలుసు, అలానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్ తెలుసు అండి. కానీ అతనికి కూడా అంటే ఎంఈసీ స్టూడెంట్కి కూడా కొత్తగా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్ మరియు మర్కంటైల్ లా. అదే ఎంపీసీ నుంచి కనుక ఒక స్టూడెంట్ తీసుకుంటే కనుక ఎంఈసీ స్టూడెంట్ లాగా ఇతను కూడా స్టాటిస్టిక్స్, మర్కంటైల్ లా కొత్తగానే చదవాలి. అకౌంట్స్, ఎకనామిక్స్ కూడా తనకి స్పెషల్ గైడెన్స్ కావాల్సి ఉంటుందండి, ఎందుకంటే తను కంప్లీట్గా న్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి. బట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కాబట్టి ఈ రోజున మెజారిటీ స్టూడెంట్స్, సిఏ చదివే స్టూడెంట్స్లో మెజారిటీ స్టూడెంట్స్ ఎంపీసీ నుంచి డైవర్ట్ అవుతున్నారండి. ఓకే ప్రకాష్ గారు, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా సీఏ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. అవునండి. మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ తో పోల్చుకుంటే సీఏ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అన్నిటికంటే ఫస్ట్ నేను ఇందా నుంచి చెప్తున్నాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండి. సిఏ కోర్సులో ఎప్పుడూ కూడా మీకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదండి. ఈవెన్ మనకు కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ చాలా డౌన్ ట్రెండ్ మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్లో ఇంజనీర్స్ ఇబ్బంది పడ్డారేమో కానీ ఏ ఒక్క చార్టెడ్ అకౌంటెంట్ కూడా తన జాబ్ని కోల్పోలేదండి. సో ఎంప్లాయ్మెంట్ వైజ్ ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండోది, చాలా తక్కువ ఖర్చుతో మీరు కోర్స్ పూర్తి చేయొచ్చు. ఇంజనీరింగ్లో ఒక 1 ఇయర్కి స్పెండ్ చేసే డబ్బులతో ఇక్కడ టోటల్ కోర్స్ మీరు ఫినిష్ చేయొచ్చండి. అండ్ మూడోది, ఈవెన్ ఫారెన్ ఆపర్చునిటీస్, కేవలం ఇండియాలోనే కాకుండా ఫారెన్ కంట్రీస్లో కూడా హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఈ సిఏ అండి. అలానే ఒకేసారి మల్టీ డిసిప్లినరీ మల్టిపుల్ ఏరియాస్లో స్పెషలైజ్ చేసేటువంటి ఛాన్స్ మీకు సిఏ కోర్సులో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ మీరు తీసుకుంటే ఒకేసారి మెకానికల్, సాఫ్ట్వేర్ చేయాలంటే కుదరదు కదండి, ఒకదాని తర్వాత ఒకటి చదవాలి. అలా చదవాలంటే 8 years పడుతుంది. అదే సిఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే సిఏ 4 years, ఐసీడబ్ల్యూఏ కూడా 4 years, రీసెంట్గా దాన్ని సిఎంఏ అని పేరు మార్చారు. ఇవి విడివిడిగా చదివితే 8 years అండి. బట్ రెండు కలిపి చదివేటువంటి ఛాన్స్ కూడా ఉంది, చాలామందికి తెలియదండి. మా ఇన్స్టిట్యూట్లో అయితే కనుక మెజారిటీ స్టూడెంట్స్ 2 కోర్సులు కలిపే చదువుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 8 yearsలో చదివే కోర్సులు మీరు 4 yearsలోనే కంప్లీట్ చేయొచ్చు. అంటే 4 yearsలో మీకు డ్యూయల్ క్వాలిఫికేషన్, ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాదు 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి. మరి జనరల్గానే డబుల్ క్వాలిఫైడ్ అన్నప్పుడు ఆపర్చునిటీస్ కూడా అట్లానే ఉంటాయి, మీకు వచ్చే పే ప్యాకేజ్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మీరు కనుక ఇంజనీరింగ్ సైడ్కి వెళ్తే అందరికీ తెలుసు 4 years బీటెక్, దాంతో జాబ్స్ రావు. ఒక 2 years పాటు ఎంటెక్ అన్నా చదవాలి లేదా ఎంబీఏ అన్నా చదవాలి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్, ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ అడిగే మాట ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వీడు చదువుకున్న చదువుకి అక్కడ చేసే జాబ్కి ఏమి సంబంధం ఉండదు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేక చాలామంది చిన్న చిన్న కంపెనీస్లో నామినల్ శాలరీస్కి పనిచేయాలి. చాలా సందర్భాల్లో ఈ రోజున ఇంజనీర్స్ డ్రా చేస్తుంది 2 to 3 lakhs per annum అండి, అంతకుమించి ఉండదు స్టార్టింగ్ శాలరీ. అలా ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత చిన్నగా కంపెనీస్ మారుతూ వాళ్ళు ఒక 4-5 లక్షల రూపాయల శాలరీ అనే రేంజ్కి ఎదగడానికి ఆల్మోస్ట్ ఒక 8 years వర్క్ చేస్తున్నారు. వేరే సిఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే 4 years మీరు సిఏ పూర్తి చేసిన వెంటనే మీకు స్టార్టింగ్ శాలరీనే 5 to 6 lakhs ఎష్యూర్డ్ అండి, గ్యారంటీడ్ శాలరీ. సో అంటే ఇంజనీరింగ్లో ఒక 8 years పడితే మీరు ఎలాంటి లైఫ్ చూస్తారో ఇక్కడ 4 yearsలోనే అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ మీరు చూడగలుగుతున్నారు. సో రీసెంట్గా హరిప్రసాద్ అని మా స్టూడెంట్ అండి, స్టార్టింగ్ శాలరీ 21 lakhs per annum అండి. అతను ఏజ్ 21 years, హీఈస్ డ్రాయింగ్ 21 lakhs per annum. ఎందుకని అంత బ్యూటిఫుల్ జాబ్ తనకు వచ్చిందంటే సిఏ కోర్స్ వల్లే. అదే శాలరీ తను వేరే కోర్స్ ద్వారా సంపాదించాలంటే 7-8 years పాటు వెయిట్ చేయాలండి. మనందరికి తెలుసు స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద శాలరీస్తో మనం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్ అటు ఇంజనీరింగ్కి వెళ్ళే బదులు ఇటు సిఏ కోర్సు వైపు రావడం వల్ల ఇన్ని రకాల బ్యూటిఫుల్ అడ్వాంటేజెస్ మీకు ఉంటాయి. ఓకే సాయి బ్రహ్మతేజ్, మీరేమంటారు? ఇంజనీరింగ్తో పోల్చుకుంటే సీఏ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందారు? పొందడం అంటే ఐఎమ్ స్టిల్ డూయింగ్ సిఏ, బట్ ఐ అగ్రీ విత్ సార్, దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ బై డూయింగ్ సిఏ. ఓకే ఓకే, అదే మీరు చెప్పండి. చాలా మందికి సిఏ ఒక చాలా కష్టం అని ఒక పెద్ద అపోహ ఉంది సొసైటీలో, మరి ఆ అపోహకు సంబంధించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ఇది లేదండి, ఓల్డెన్ డేస్లో ఉండేది, ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది, ఆ అపోహలు లేవు. రీజన్ ఏంటంటే ఒకప్పుడు మన కోచింగ్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, కోచింగ్ ఉన్నా కూడా ఓన్ హాస్టల్ ఫెసిలిటీస్తో సిస్టమేటిక్గా నడిపేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క చోట కోచింగ్కి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది.
దాంతో స్టూడెంట్కి చాలా టైం తిరగడానికే టైం స్పెండ్ అయిపోయేది, ఇక చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. సో వెరస్ మాస్టర్ మైండ్స్ దీన్ని గుర్తించి మేమేం చేసామంటే అన్ని సబ్జెక్ట్స్కి ఒకే చోట కోచింగ్ అండ్ స్టూడెంట్ మా దాకా రాకుండా మేమే డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసాం. దాంతో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చదువుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి మేము గుంటూరుకే పరిమితం కాకుండా మరి గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, ఈవెన్ హైదరాబాద్లో తీసుకుంటే కనుక వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అమీర్పేట్, నిజాంపేట్, అదేవిధంగా హైదరాబాద్, ఇన్ని ప్లేసెస్లో మేము నేరుగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసామండి. దీంతో ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంటి దగ్గర కూడా ఉండి చదువుకునేటువంటి ఫెసిలిటీ వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా ట్రైన్డ్ ఫ్యాకల్టీని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ఎప్పటికప్పుడు ప్రతి 6 monthsకి అప్డేటెడ్ మెటీరియల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ప్రతిరోజు సిస్టమేటిక్గా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫియర్ పోయి ఒక నార్మల్ ఎగ్జామినేషన్ లాగా వాళ్ళు సిఏ కోర్సుని రాయగలిగేటువంటి అవకాశం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనే చెప్పుకోవాలండి. ఓల్డెన్ డేస్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఉండొచ్చు. ఓకే, సీఏ కోర్స్ పాస్ అవ్వాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి? అలాగే సీఏ ఐసీడబ్ల్యూ కోర్సుల్లో ర్యాంక్ రావాలంటే ఎలా చదవాలి? డెఫినెట్గా అండి, చాలామంది ఏమనుకుంటారంటే రోజుకు 10-15 గంటలు చదవాలి. అవసరం లేదండి. మీరు సిస్టమేటిక్గా మిగతా కోర్సెస్లో లాస్ట్ 2 months చదువుతాం, అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే ఆ 2 months చదవాలి, ప్లస్ ప్రతిరోజు కనీసం 2 hours అన్న స్పెండ్ చేయాలండి. సో క్లాసెస్ విని వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తూ ప్రతిరోజు సిస్టమేటిక్గా ఒక 2 hours అన్న వర్క్ చేయాలి. అది మేము హ్యాబిచువేట్ చేస్తాం, అలవాటు చేస్తాం. ప్రతిరోజు కొద్దిగా రిటర్న్ వర్క్ ఇవ్వడం, సో దట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బుక్స్ రిఫర్ చేసే విధంగా చేయడం. ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి ఆదివారం వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ మంత్లీ వన్స్ తన ప్రోగ్రెస్ చూసుకోవడానికి గ్రాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సిలబస్ అయిపోయిన తర్వాత వాళ్ళని చదివించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామండి. చాలా సంస్థలు సిలబస్ అయిపోయిన తర్వాత ఇళ్ళకెళ్ళి చదువుకోమంటారు. మేమేంటంటే చివరి వరకు, రేపు ఎగ్జామ్ అనగా కూడా ఇవాల్టి వరకు కూడా మాస్టర్ మైండ్స్లో మీకు సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ మా సొంత హాస్టల్లో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండెన్స్ గురించి మేము కేర్ తీసుకుంటాం, వాళ్ళ స్టడీస్ గురించి మేము కేర్ తీసుకుంటాం. ఎగ్జామినేషన్ రాయించేంత వరకు కూడా మా రెస్పాన్సిబిలిటీ కంటిన్యూ అవుతుందండి. సాయి బ్రహ్మతేజ, మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? నేను మామూలుగా చదివేవాడిని అండి, అండ్ జస్ట్ షెడ్యూల్ ఫాలో అయ్యేవాడిని, అండ్ ప్రిపేర్ ఫర్ దట్, దట్స్ ఆల్. ఐ డెంట్ ప్రిపేర్ ఎనీ ఓవర్ టైం. ఓకే, ప్రకాష్ గారు, ఒకవేళ సీఏ ఫెయిల్ అయితే విద్యార్థి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఫెయిల్ అవ్వకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్, ప్రతిరోజు సిస్టమేటిక్గా నేను చెప్పిన 2 hours చదవడం, మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఏదో ఒకట్లే అన్నీ ఒకటే కదా అని అనుకోవడం కాకుండా, సో మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈ 2 కేర్ తీసుకోండి. అండ్ మూడోది, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా కెరీర్లో మీరు ఇబ్బంది పడకుండా మాస్టర్ మైండ్స్లో అయితే మేమేం చేస్తున్నామంటే కేవలం సీఏతో పరిమితం చేయకుండా మిమ్మల్ని సిఏ ప్లస్ ఐసీడబ్ల్యూ ఏకకాలంలో వాళ్ళకి క్లాసెస్ రన్ చేస్తాం, ఏకకాలంలో బోధిస్తాం, ఏకకాలంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయిస్తాం. దానివల్ల స్టూడెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక కోర్సులో ఏదైనా ఫెయిల్ అయినా కూడా ఇంకొక కోర్సులో తను చక్కగా రాణించగలిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ 2 కోర్సులు చదవలేమనుకునే వాళ్ళకి ఏం చేస్తామంటే సిఏతో పాటుగా బీకామ్. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మా వాడికి ఎక్కువ స్ట్రెయిన్ వద్దు సార్, ఒకేసారి ఇట్లా 2-3 కోర్సులు వద్దు సార్. సో వాళ్ళకి తెలియక మాట అంటారండి. యాక్చువల్గా వీటన్నిటిలో ఉండే సిలబస్ అంతా ఒకటేనండి. సిఏలో ఉండే సిలబస్, ఐసీడబ్ల్యూలో ఉండే సిలబస్, బీకామ్లో ఉండే సిలబస్ అన్నీ ఒకటేనండి. ఒకసారి మీరు ఒక కోర్స్ చదివితే ఇంకో కోర్స్ మీరు ఆటోమేటిక్గా చదివినట్టే, పేరుకు సర్టిఫికేట్స్ మారుతాయి, అంతేగాని లోపల ఉండే సిలబస్ అంతా ఒకటే. ఇది మాకు తెలుసు కాబట్టి మేము మల్టిపుల్ కోర్సెస్ స్టూడెంట్స్ చేయిస్తాం. ఒకటి కాకపోయినా ఇంకొకటి చాలా కంఫర్టబుల్గా వాడు కెరీర్లో లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి ఛాన్స్ మా దగ్గర ఉంటుంది. అండ్ రెండోది, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి ఎలాగైతే ఆపర్చునిటీస్ ఉంటాయో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇది చాలామందికి తెలియదు. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా సిఏ సెమీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారండి, సిఏ సగం పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అదేంటి సార్, సగం పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయండి. కారణం ఏంటంటే ఆర్టికల్షిప్. సో అంటే ఆర్టికల్షిప్లోనే వాళ్ళు ప్రాక్టికల్గా చాలా విషయాలు నేర్చుకుంటారు. జస్ట్ లైక్ ఒక ఇంజనీర్ స్టూడెంట్ చూడండి, కాలేజ్లో వాళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదండి, జాబ్ చేస్తున్నప్పుడు నేర్చుకునే ఎక్స్పీరియన్సే ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ చదువుకునే దానికంటే కూడా ప్రాక్టికల్గా తను ఆర్టికల్షిప్ చేసేప్పుడు నేర్చుకునే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అది సర్టిఫికేట్ వచ్చే లోపలే అయిపోతుంది. కాబట్టి ఒకవేళ సిఏ క్వాలిఫై అవ్వకపోయినా తన యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా, ఆర్టికల్షిప్లో నేర్చుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా చాలా కంఫర్టబుల్గా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వచ్చు. ప్రకాష్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎంపీసీ స్టూడెంట్స్కి
సిఏ చేయడం అనేది ఒక వరంగా కనిపిస్తుంది. అవునండి. మరి ఎంపీసీ స్టూడెంట్స్ కి అసలు కామర్స్ అంటే ఏంటో కూడా తెలియదు. మరి వాళ్ళకి మీ శిక్షణ ద్వారా ఎలాంటి శిక్షణ ఇస్తారు? మీకు ఒకటండి, మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే వీళ్ళ మీద స్పెషల్ అటెన్షన్ పే చేయాల్సి ఉంటుందండి. ఈ రోజున బ్రహ్మతేజ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నాడు, ఈవెన్ దో హీస్ అన్ ఎంపీసీ స్టూడెంట్. అలానే మా సంస్థలో సందేశ్ రెడ్డి 10th క్లాస్లో జస్ట్ 521 మార్క్స్ ఉన్నటువంటి సందేశ్ రెడ్డి మా ఇన్స్టిట్యూట్లోని సీఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 10th క్లాస్లో 535 మార్క్స్ సాధించినటువంటి లీలా నాగకుమార్ మా ఇన్స్టిట్యూట్లో డ్యూయల్ క్వాలిఫైడ్ సిఏ ప్లస్ ఐసీడబ్ల్యూఏ పూర్తి చేయడమే కాకుండా ఐసీడబ్ల్యూలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో. అదేవిధంగా 10th క్లాస్లో 521 మార్క్స్ వచ్చినటువంటి అశోక్ కుమార్ మరి సిఏ ఫైనల్లో ఏకంగా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. వీళ్ళందరూ ఆర్డినరీ స్టూడెంట్స్ అనండి. కాకపోతే వీళ్ళ పట్ల స్పెషల్ కేర్ మేము తీసుకున్నాం. కంటిన్యూస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడం. ఉదాహరణకి మా సంస్థలో మీరు తీసుకుంటే అకాడమిక్ డైరెక్టర్ నేనున్నాను. సో నన్ను కలవాలంటే మీకు ఎటువంటి ప్రయర్ అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్గా మా సెల్ ఫోన్ నెంబర్ ప్రతి స్టూడెంట్కి ఇస్తామండి. ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా, ఏదైనా ఫ్యాకల్టీ సరిగా చెప్పకపోయినా నేరుగా మీరు మాతో మాట్లాడచ్చు, నేరుగా మాతో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇలా వాళ్ళకి కంటిన్యూస్గా అందుబాటులో ఉండడం, ప్రతిసారి కూడా అప్డేటెడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం. ట్రైన్డ్ ఫ్యాకల్టీ, ఏదో ఫ్యాకల్టీ అపాయింట్ చేసాము క్లాస్ చెప్పంటాం, అలా కాదండి. ట్రైనింగ్ మేమే కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఫ్యాకల్టీని తీసుకున్నామంటే 6 months మేము కేవలం ట్రైనింగ్కి స్పెండ్ చేస్తాం. అలా ట్రైన్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు అకౌంట్స్ ఉందనుకోండి, ఎంపీసీ స్టూడెంట్కి తెలియదు, అందుకని ఏం చేస్తామంటే జూనియర్ ఇంటర్ ఒక ఎంఈసీ స్టూడెంట్ ఏదైతే అకౌంట్స్ నేర్చుకుంటాడో అది మొత్తం వీళ్ళకి నేర్పించి అప్పుడు సిఏ సిలబస్లోకి వస్తాం, డైరెక్ట్గా సిఏ సిలబస్ చెప్పకుండా. అలానే వీళ్ళకి మర్కంటైల్లా కొత్తది. సో మర్కంటైల్లా ఇద్దరు ఫ్యాకల్టీ ప్యారలల్గా టీచ్ చేస్తారండి. ఒక ఫ్యాకల్టీ మార్నింగ్ క్లాస్ చెప్పారనుకోండి, ఇంకొక ఫ్యాకల్టీ ఈవినింగ్ మళ్ళీ రివైజ్ చేస్తారు. అదే సబ్జెక్ట్ మళ్ళీ రివిజన్. సో దట్ ఒకసారి అర్థం కాకపోయినా ఇంకోసారి అర్థం అవుతుంది. డైరెక్ట్గా వీళ్ళకి క్లాసెస్ చెప్పిన ఫ్యాకల్టీనే కౌన్సిలింగ్ అవర్స్, అంటే డౌట్స్ క్లారిఫికేషన్. దాంట్లో నేరుగా స్టూడెంట్ ఫ్యాకల్టీతో మాట్లాడి సో తన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇలా వీళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది. సో అది మేము వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు, ఆల్రెడీ ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్ ఎంపీసీ స్టూడెంట్స్ మీకు సబ్మిట్ చేస్తున్నాం, మీకు చూపిస్తున్నాం. సో అలా ఎంపీసీ స్టూడెంట్స్కి ఎలా డీల్ చేయాలో పర్ఫెక్ట్గా తెలిసినటువంటి ఆర్గనైజేషన్ మాస్టర్ మైండ్స్ కాబట్టే మా దగ్గర ఎంపీసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి బ్రహ్మతేజ, మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నారు కదా, మరి ఇక్కడ మీకు ఎలాంటి కోచింగ్ లభించింది? యాజ్ సెడ్ మాకు స్టార్టింగ్ 15 days పీరియడ్ ఉండేది మిగిలిన క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఆ 15 days టైంలో సార్ సెడ్ స్పెషల్గా అకౌంట్స్ గురించి కానీ, లా గురించి కానీ, అండ్ దోస్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు డూ సిఏ, దోస్ సబ్జెక్ట్స్ వర్ టాట్ ఎస్పెషల్లీ ఫర్ అస్ విత్ easy examples to understand and such like that, and it had during that time for us. ఓకే, ప్రకాష్ గారు చెప్పండి, సిఏ ఐసీడబ్ల్యూ కోర్సులో మాస్టర్ మైండ్స్ సాధించిన విజయాలు ఏంటి? చాలా ఉన్నాయండి. అన్నిటికంటే ముందు కామర్స్ కోర్సులో 22 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించడం, సిఏ ఐసీడబ్ల్యూఏ కోర్సెస్లో 350 వరకు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం, కేవలం సిఏ సిపిటీలో 150కి పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం, 2012-2014లో సిపిటీలో 95 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం, అండ్ గడిచిన 5 సిపిటీ ఎగ్జామినేషన్స్లో 3 సార్లు మాస్టర్ మైండ్ స్టూడెంట్సే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం. అండ్ ఇటీవల విడుదలైనటువంటి సిఏ ఫైనల్ రిజల్ట్స్లో ఏపీలో మరే ఇన్స్టిట్యూట్కి ర్యాంకులు రాకపోయినా మా స్టూడెంట్స్ మాత్రం ఆల్ ఇండియా 18th ర్యాంక్ అండ్ 38th ర్యాంక్ సాధించారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్కి వేరువేరుగా ఓన్ హాస్టల్స్ రన్ చేయడం, ప్రతి బ్యాచ్కి కూడా అప్డేటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. మా సొంత వెబ్సైట్ అండి www.gntmasterminds.com. దాంట్లో మీరు వెళ్ళి చూడండి, ప్రతి స్టూడెంట్కి పనికి వచ్చే విధంగా నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉంటాయి. అంటే వాడు మా మాస్టర్ మైండ్ స్టూడెంట్ అయి ఉండక్కర్లేదు, ఎక్కడ సిఏ చదివే స్టూడెంట్ అయినా సరే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఆ వెబ్సైట్ ఈరోజు రీసెంట్గా 10 lakhs క్లిక్స్ కూడా దాటడం జరిగింది. అండ్ ప్రతి బ్యాచ్కి కూడా అప్డేటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, మోర్ దాన్ 70 ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టీం కలిగి ఉండటం, ఇవన్నీ గడిచిన 14 yearsలో మేము సాధించినటువంటి విజయాలుగా మేము భావిస్తామండి. ఓకే ప్రకాష్ గారు, ఒక ఎంపీసీ విద్యార్థి సిఏ కోర్సులో చేయాలంటే మరి ఆ స్టూడెంట్ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆ స్టూడెంట్ మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. మల్టిపుల్ కోర్సెస్ చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడూ సిఏకి న్యాయం చేయలేమండి. సో డెడికేటెడ్గా ఎవరైతే ఈ సిఏ కోర్సెస్ మీద, కామర్స్ కోర్సెస్ మీద ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లోనే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి. అక్కడే స్టూడెంట్స్కి న్యాయం జరుగుద్దండి. అలానే నిన్న మొన్న వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మీకు న్యాయం జరగదు. ఎందుకంటే
ఈ కోర్స్ గురించి అర్థం చేసుకోవడానికి 5-6 ఇయర్స్ పడుతుందండి. సో ప్రతి కూడా మీ మీద ఎక్స్పెరిమెంటే. ఇప్పుడు ఒక మెటీరియల్ ఇస్తాం, దానివల్ల ఏమవుతుంది అవుట్పుట్ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడమే. అదే మాస్టర్ మైండ్స్ అనుకోండి, ఒక 14 ఇయర్స్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి మేము స్టూడెంట్స్ మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లా. ఏం చేస్తే పాస్ అవుతారు, ఏం చేస్తే ఈజీగా పాస్ అవుతారు అన్నీ మాకు తెలుసు. అలా మంచి అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్సనల్ కేర్. సో ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా డైరెక్టర్స్తో కలిసి మీ సమస్యను మాట్లాడుకొని వెంటనే సాల్వ్ చేసుకునేటువంటి మంచి మేనేజ్మెంట్ కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ ఏంటి, వాళ్ళు స్టూడెంట్స్ పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, అండ్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని మీరు జాయిన్ అయితే హాఫ్ ద సక్సెస్ మీకు వచ్చేసినట్టేనండి. అండ్ రెండోది ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిరోజు సిస్టమేటిక్గా 2 అవర్స్ చదవండి. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామినేషన్ ఫియర్ ఉండకూడదు. మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ రాసినంత ఈజీగా, ఒక స్కూల్లో మనం వీకెండ్ ఎగ్జామ్ రాసినంత ఈజీగా మీరు ఫీల్ అవ్వాలి. అలా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఎనఫ్ ప్రాక్టీస్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. దెన్ డెఫినెట్గా ఎంపీసీ స్టూడెంట్ కాదు కదా, సిఈసి స్టూడెంట్ కూడా చాలా ఈజీగా ఈ కోర్స్ క్వాలిఫై అవ్వగలుగుతాడు. ఓకే, 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే సిఏ కోర్స్ చేయొచ్చు? అంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చా, లేకపోతే పర్టికులర్గా ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు చేయాలని ఏమైనా ఉందా? అవునండి, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఇందాక అందుకని నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈవెన్ పాస్ అయిన వాళ్ళదే కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాళ్ళందరూ 10th క్లాస్లో 500, 520 మార్క్స్ వచ్చిన వాళ్ళే తప్ప 580లో ఆ రేంజ్లో వచ్చిన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏం కాదండి. దేర్ ఆల్సో ఆర్డినరీ స్టూడెంట్స్. అలాంటి లిమిట్ ఏం లేదు, ఇన్ని మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అలాంటి లిమిట్ ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ ఉంటే చాలా బాగుంటుందండి. మినిమం ఫస్ట్ క్లాస్ ఒక 60% మార్క్స్ ఉంటే ఈ కోర్సు కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్లో ఫీ రియంబర్స్మెంట్ ఎలాగుందో అలాగే సిఏ కూడా ఫీ రియంబర్స్మెంట్ ఉందా? అలాంటి స్కీమ్ లేదు కాదనండి, బట్ అంతకంటే బెటర్ స్కీమ్ ఎప్పటి నుంచో సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. ఎలా అంటే ఒక 3 years ఆర్టికల్షిప్ చేయాలని మనం అనుకున్నాం. ఆర్టికల్షిప్లో స్టూడెంట్ ఏం ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదండి. చాలా సందర్భాల్లో 3000 నుంచి 10,000 వరకు కూడా తనకి స్టైఫండ్ వస్తుందండి. ఈవెన్ లీస్ట్ సిచ్యువేషన్ 3000 రూపీస్ వేసుకున్నా కూడా సో సంవత్సరానికి అదే ఒక 36,000 అవుతుందండి. కొన్ని మెట్రోస్లో అయితే కనుక మీకు మోర్ దాన్ 10,000 కూడా ఈ ఆర్టికల్షిప్ పీరియడ్లో సంపాదిస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఈవెన్ 3,000 అని వర్స్ట్ సిచ్యువేషన్ వేసుకున్నా కూడా ఇయర్లీ 36,000 రూపీస్ బెనిఫిట్ మీకు అక్కడే వస్తుంది. అంటే వన్స్ ఐపీసీసీ పూర్తయితే కనుక స్టూడెంట్ తన సొంత కాళ్ళ మీద నిలబడి తన డబ్బులతో తన సిఏ ఫైనల్ చదువుకోవచ్చు అండి. ఏ పేరెంట్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఫీజు రీయింబర్స్మెంట్ అనే పేరుతో లేకపోయినా కూడా స్టూడెంట్కి అలా మానిటరీ బెనిఫిట్ వచ్చేటువంటి స్కీమ్ ఇక్కడ ఆల్రెడీ ఎన్నో డెకేడ్స్గా ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన సిఏ ఇన్స్టిట్యూట్ని హ్యాట్స్ ఆఫ్ చెప్తే రాలి. ఓకే, మీ వద్ద సిపిటి విద్యార్థులకు కో బ్యాచ్ ఒకటి ఉంటుందని విన్నాను. అవునండి, అవునండి. మరి దానికి ప్రత్యేకతలు ఏంటి? యాక్చువల్గా సిఓ బ్యాచ్ ప్రత్యేకతలు ఏంటంటే ఒకసారి మీరు సిఓ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో సిఏ క్వాలిఫై అయినట్టేనండి. అంత పర్ఫెక్ట్గా కోచింగ్ ఉంటుంది. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా ర్యాంక్ రావాలి అనేటువంటి యాటిట్యూడ్తోనే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్లో మీరు అడ్మిషన్ దొరకడమే గ్రేట్. వన్స్ అడ్మిషన్ దొరికిందంటే ఆల్మోస్ట్ మీరు ఒక ర్యాంకర్ అయినట్టేనండి. ఆ స్థాయిలో వీళ్ళకి కోచింగ్ ఇస్తాం. వీళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళకి ఇచ్చే మెటీరియల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ డైరెక్ట్గా మేము డిజైన్ చేసినటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి క్లాసెస్ చెప్పేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళకి అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కాకపోతే కొంత ఎలిజిబిలిటీ తీసుకుంటాం. మినిమం ఇంటర్మీడియట్లో 90% వస్తేనే సిఓ బ్యాచ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు మా ఓన్ హాస్టల్లో ఉండి చదువుకుంటారు కాబట్టి వాళ్ళ మీద పూర్తి అటెన్షన్ మాకు ఉంటుందండి. ఓకే, మీ దగ్గర ఓన్ హాస్టల్ ఉందని చెప్తున్నారు. అవునండి. మరి హాస్టల్ ఫెసిలిటీ గురించి చెప్పండి. యాక్చువల్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఓన్ హాస్టల్ ఫెసిలిటీ మాకు ఉందండి. ఆల్మోస్ట్ చాలా సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఫెసిలిటీ లేక పాపం పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మా ఇన్స్టిట్యూట్లో మాత్రం మన ఓన్ హాస్టల్ ఉందండి. ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఒకే క్యాంపస్లో హాస్టల్ అండ్ క్లాసెస్ కూడా రెసిడెన్షియల్ సిస్టమ్ కూడా ఉందండి. దాంట్లో స్టూడెంట్స్కి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళు పూర్తిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేనైతే పేరెంట్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఓన్ హాస్టల్ లేకుండా మీరు దయచేసి సిఏ కోర్సులో అసలు జాయిన్ చేయొద్దు. అలా జాయిన్ చేసి అనవసరంగా మీ పిల్లోడి భవిష్యత్తు మీరు పాడు చేయడమే. బికాజ్ ఓన్ హాస్టల్ ఎప్పుడైతే ఉండదో మీ స్టూడెంట్ మీద ఇంక ఇన్స్టిట్యూట్కి ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఈవెన్ కాలేజీకి రాకపోయినా చేయగలిగేది ఏం లేదు. అదే ఓన్ హాస్టల్ ఉంటే కనుక కంప్లీట్ మానిటరింగ్ అనేది ఉంటుందండి. ఓకే, సిఏ కోర్స్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తారు అని విన్నాం. చాలా ఆశ్చర్యపోయాం. అయితే మరి అంత దూరం నుంచి వచ్చే విద్యార్థులకి మీరు ఎలా కేర్ తీసుకుంటారు? అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే ఇలాంటి పర్సనల్ కేర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా మెటీరియల్లో ఒక చిన్న చేంజ్ చేయాలన్నా నేను అప్రూవ్ చేయాలండి. సో అంత పర్సనల్గా మేము మానిటర్ చేస్తాం.
అండ్ మాకు ఓన్ హాస్టల్ ఫెసిలిటీ ఉండడం. ఆల్మోస్ట్ 21 స్టేట్స్ నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారండి. ఎక్కడో నేపాల్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా మా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ పాపం చాలా సేఫ్గా ఇక్కడ మా మీద ఒక భరోసాతో ఇవాళ జాయిన్ చేసి ఒక 4 years వరకు ఇక్కడే పెట్టేస్తారు. అంత భరోసాగా మా మీద వదిలిపెట్టేసి వెళ్తుంటారు పేరెంట్స్. సో డెఫినెట్గా వాళ్ళకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇయర్లీ ఒక 500 to 600 స్టూడెంట్స్ మాకు వేరే స్టేట్స్ నుంచి ఇలా అక్రాస్ ద ఇండియా స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఏ సమస్య వచ్చినా నేరుగా డైరెక్టర్స్ని కాంటాక్ట్ చేసే ఫెసిలిటీ ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి డైరెక్టర్ యొక్క సెల్ నెంబర్ ప్రతి స్టూడెంట్కి తెలుసు. మా మెటీరియల్స్లోనే ప్రింట్ చేసేసి ఇస్తాం. ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఇలాంటి ఫెసిలిటీ మీకు దొరకపోవచ్చు. 20,000 మంది మాస్టర్ మైండ్స్తో చదువుతుంటే 20,000 మందికి అందరూ డైరెక్టర్స్ యొక్క సెల్ నెంబర్స్ తెలుసండి. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ అయితే నైట్ 1 o'clockకి ఫోన్ చేసినా కూడా మేము చక్కగా లిఫ్ట్ చేసి ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే సాల్వ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంత పర్సనల్ కేర్ మేము స్టూడెంట్స్ పట్ల తీసుకుంటాం. అందుకనే అంత దూరం నుంచి కూడా మా దగ్గర వదిలిపెట్టేసి పేరెంట్స్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటారు. ఓకే, ఇతర రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వస్తారని విన్నాం. ఓకే, మరి ఫ్యాకల్టీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ టీచ్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్ మాకు ఒక 70 మంది ఓన్ ఫ్యాకల్టీ ఉన్నారండి. ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టీం ఉన్నారు. సిపిటి లెవెల్లో ఇంకొక 70 మంది నాన్ క్వాలిఫైడ్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐపీసీసీ ఫైనల్ లెవెల్లో టీచ్ చేయడానికి ఒక 70 మంది క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టీం ఉన్నారు. వీళ్ళు కాకుండా ఒక 16 మంది వేరే స్టేట్స్ యొక్క ఫ్యాకల్టీ. సో కొచ్చిన్, బెంగళూరు, అలానే చెన్నై, జైపూర్, ఢిల్లీ, ఇంత ఫార్ అవే ప్లేసెస్ నుంచి వచ్చేటువంటి ఒక 16 మంది ఫ్యాకల్టీ టీంతో మాకు MOUs ఉన్నాయండి. ఫ్రీక్వెంట్గా వాళ్ళు మా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ని గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ వీరే కాకుండా కంటిన్యూస్ మోటివేషన్ క్లాసెస్ ఎండమూరి గారు, పట్టాభి గారు ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ని పిలిపించి కంటిన్యూస్గా స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అండ్ మేము నేరుగా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం. సో బీయింగ్ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ డెఫినెట్గా మేము చెప్తే స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ వేరండి. మేము ఆల్రెడీ ఆ కోర్స్ క్వాలిఫై అయ్యాం కాబట్టి మేము నేరుగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం ఇవన్నీ కూడా మాస్టర్ మైండ్స్ సక్సెస్కి కారణాలని చెప్పుకోవచ్చు అండి. ఓకే, సీఏ కోర్స్ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో